శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ప్రాణోస్తి వృక్షాదీనాంచ తేషాం బాధాపి విద్యతే ఇత్యాత్మవత్ సర్వజీవాన్ యః పశ్యతి స పశ్యతి. గత కొన్ని సూక్తుల పరంపరలో గురు శిష్య వ్యవహారాలను చెబుతూ వచ్చారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ. ఈ సూక్తిలో కొంచెం విషయం మార్చారు. సాధకుడైన వాడు జడచేతన విభాగం పట్ల ఎటువంటి ఆలోచన పెట్టుకోవాలి అనే విషయంలో ఒక వైజ్ఞానికమైనటువంటి మార్గాన్ని ఆయన తొక్కుతున్నారు. ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, వృక్షాదీనాంచ, చెట్లు మొదలైన వాటికి కూడా ప్రాణః అస్తి, ప్రాణం ఉంది. తేషాం బాధాపి విద్యతే, వాటికి బాధ కూడా ఉంది, సుఖదుఖాలున్నాయి. ఈ విషయాన్ని గ్రహించి ఆత్మవతు సర్వజీవాన్ యః పశ్యతి సహా పశ్యతి, నేను ఇటువంటి వాడినో ఇవి కూడా అటువంటివే అనేటువంటి సమతాబుద్ధితో ఎవడైతే సర్వ పదార్థాలని చూస్తున్నాడో వాడే నిజమైన చూపు గలవాడు, వాడే జ్ఞానవంతుడు అంటున్నారు. అయితే ఇక్కడ వృక్షాదీనాం అంటున్నారు. వృక్షములు మొదలైన వాటికి కూడా ప్రాణం ఉంది అంటున్నారు. వృక్షములు మొదలైనవి అంటే ఏమిటి? మనుష్యులు పశువులు మొదలైనవి ఆయన కలుపుకుందామంటే మనుషులకి ప్రాణం ఉందని పశువులకి ప్రాణం ఉందని మనకి ప్రత్యేకం సూక్తి చెప్పాలా? మనకు తెలియని విషయం అది. అలా కాదయ్యా, వృక్షాదీనం అంటే చెట్లకే కాదు రాళ్లకి రప్పలకి కూడా ప్రాణం ఉందని చెబుతారా? ఇది చెబితే మరి విడ్డూరంగా లేదా? నీకు విడ్డూరంగా కనిపించవచ్చయ్యా, కానీ వైజ్ఞానిక శాస్త్రం అంగీకరిస్తోంది. మనం ఏం చేయమంటావు? అదేమిటండి, రాళ్లకి రప్పలకి ఎక్కడైనా ప్రాణం ఉంటుందా? ఏ విజ్ఞాన శాస్త్రమైనా మాట చెబుతోందా? ఇనం మొక్కలకి రాగి మొక్కలకి ఇటువంటి లోహం మొక్కలకు కూడా ప్రాణం తినేస్తారా మీరు అనేది? అదేమిటయ్యా విద్యార్థి, నువ్వు విజ్ఞాన శాస్త్రం చదువుకున్నవాడివి కదా, వాటిల్లో ప్రాణం లేదని నువ్వు ఎట్లా అంటావయ్యా అని గురువుగారు నిగ్గదీస్తున్నాడు. ఉందని మీరెట్టా అంటారండి అని శిష్యుడు మళ్ళీ అడుగుతున్నాడు. అది కాదయ్యా, ఈ లోకంలో ప్రాణం లేని జడ పదార్థాలంటూ ఏమున్నాయో కొన్ని చెప్పు నువ్వు. ఎండుగడ్డి జడ పదార్థం అండి, దాంట్లో ప్రాణం లేదండి అన్నాడు శిష్యుడు. ఆహా, ఎండుగడ్డిలో గనక ఏమాత్రమో ప్రాణమే లేకపోయినట్లయితే ఎండుగడ్డిని తినినటువంటి ఆవులకి గేదెలకి ప్రాణశక్తి ఎట్లా వృద్ధి పొందుతోంది? పోన్లేండి, ఎండుగడ్డి ఉదాహరణలో సరిగ్గా కుదరలేదు. ఇనప మొక్క చెప్తాం మేము. ఇనప మొక్కలో మాత్రం ప్రాణం లేదండి. ఇనప మొక్కను కొరుక్కు తినేవాళ్ళు కూడా ఎవరు లేరండి అన్నాడు. ఇనప మొక్కను కొరుక్కు తినవు కానీ నువ్వు ఐరన్ టానిక్స్ తాగట్లేదటయ్యా. నీలో గనక నెత్తులు తగ్గితే ఏం చేస్తున్నావు? ఉత్సాహం తగ్గితే ఏం చేస్తున్నావు? ఓపిక తగ్గితే ఏం చేస్తున్నావు? ఐరన్ టానిక్లు ఇస్తున్నావు. అంటే ఇనప మొక్కను బాగా రంగరించేసి అరగదీసేసి టానిక్గా తయారు చేసి అయిన మొక్కను తాగేస్తున్నావు నువ్వు. కాదంటావా? ఇది కాక అరటిపండు మొదలైన వాటిలో ఐరన్ బాగా ఉంటుందండి, తినమండి అని చెబుతున్నారు వైద్యులు. తింటే ఏం జరుగుతుంది? మీకు నరాలకు శక్తి పెరుగుతుంది, ఎముకలకు శక్తి పెరుగుతుంది, మాకు మంచి ఉత్సాహం వస్తుంది, మనస్సుకు ఉత్సాహం వస్తుంది అని చెబుతున్నారు. అంటే నీ ప్రాణశక్తిని ఉద్దీపన చేస్తోంది ఇనుము అరటిపండు రూపంలో. కనుక నువ్వు ఎక్కడైతే ప్రాణం లేదనుకుంటున్నావో అక్కడ ప్రాణశక్తి యొక్క లేశం ఉండబట్టే నీలోంచి ప్రాణశక్తి ఉద్దీపన అవుతోంది. కనుక వృక్షాదీనాంచ, వృక్షములు మొదలైనవి అంటే వృక్షములు, రాళ్ళు, రప్పలు, లోహాలు మొదలైన వాటిన్నిటిలో కూడా ప్రాణం ఉంది. ఎప్పుడైతే ప్రాణం ఉందో వాటికి ఎంతో కొంత సుఖ దుఃఖానుభూతి కూడా ఉండే ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించి ఆత్మవత్ సర్వజీవాన్ యః పశ్యతి, సమస్త పదార్థముల యందు కూడా సమత్వ బుద్ధిని పెంచుకో, నేను గొప్పవాడిని ఇవి జడాలనేటువంటి ఆ భావాన్ని తీసేవయ్యా అని చెబుతున్నారు. ఈ రకమైనటువంటి వైజ్ఞానికమైనటువంటి ఒక పద్ధతిలో సమస్త ప్రపంచమునందు కూడా చైతన్యమే వ్యాపించి ఉంది. చైతన్యం తప్పితే ప్రపంచంలో ఏం లేదు. మొత్తం అంతా కూడా చైతన్యమేవా, ప్రపంచమంతా కూడా భగవత్ స్వరూపము, చైతన్య స్వరూపం అని చెప్పడానికి ఈ మార్గాన్ని స్వీకరించారు. ఈ రకమైన మార్గంలో కూడా చైతన్యోపాసన చేయవచ్చు అని అర్థం చేసుకుని సర్వత్రా వ్యాపించినటువంటి చైతన్యాన్ని అనుభవించే ప్రయత్నం చేద్దాం. జై గురుదత్త.